పాలు విరిగిపోతే ఎలాగో అతుకో కాబట్టి ఏ పన్నీరో రసమలయో ట్రై చేస్తాను. బయట నుండి తెచ్చిన ప్యాకెట్ పాలు విరగొడితే పన్నీరు ఎక్కువ వస్తుంది. ఏ రెసిపీ ట్రై చేసినా ఇంట్లో నలుగురు తినడానికి సరిపోతుంది. తెల్లవారి ఇంటికి మనం లేచినా లేకపోయినా మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి డోర్ కొట్టే పాలవాడు వాడిచ్చే ఆవు పాలు. అవి మరిగిస్తే మిగడే రాదు. ఇంక విరిగిపోతే పన్నీర్ ఏమొస్తుంది? ఆ వచ్చిన పన్నీర్తో చేసిన పన్నీర్ పరాటా అన్నమాట. వచ్చిన ఆ లీటర్ ఆవు పాలు విరిగిపోతే నేను టీ తాగిన గ్లాస్ తో సగం పన్నీర్ అయితే వాటితో పన్నీర్ భుజియా చేసి పన్నీర్ పరాటా అయితే చేసేసాను, సర్దేశాను మా ఇంట్లో నలుగురికి. ఇప్పుడంటే పాలు విరిగిపోతే టీ పెట్టుకోవడానికి ఉండట్లేదు, పిల్లలు తాగడానికి పాలు లేవని బాధపడాల్సి వస్తుంది. కానీ మా చిన్నప్పుడు పాలు ఎప్పుడు విరిగిపోతాయా అని చూసేవాళ్ళం మేము. ఎందుకో తెలుసా? ఈ స్వీట్ రెసిపీ తినడం కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు విరిగిపోయిన వెంటనే సగంకి ఎక్కువ నీళ్లు వడపోసుకుని ఆ ఉన్న కొంచెం నీటిలో 2 స్పూన్లు పంచదార వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ తపేలు మాడిపోతుందని చెప్పి నేను యాంగిల్ అయితే మార్చాను. ఫైనల్ గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ కలాకండ్ స్వీట్ లా ఉంటుంది అనమాట. మీకు నచ్చితే ఇలాచి వేసుకోండి. నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. ఈ రెసిపీ నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.